9th క్లాస్ తెలుగు పరిమళం, తెలుగు ఉపవాచకం. 7th లెసన్. కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు. సత్యాహింసల శాంతి మార్గమే తన మార్గమని ఆచరించి చూపిన దీశాలి కోటిరెడ్డి కడపలో స్థిరపడ్డారు. అందువల్ల కడప కోటిరెడ్డిగా ప్రసిద్ధి నందుకున్నారు. ఉన్నతమైన ఆలోచన, ఉత్తమమైన భావాలు కోటిరెడ్డిలో బాల్యంలోనే వెలుగు చూశాయి. సత్య ధర్మాలపైన అంతులేని విశ్వాసం, మానవత్వం పైన గొప్ప నమ్మకం, కష్టించి పనిచేసే తత్వం, అందరినీ ప్రేమించే అలవాటు కోటిరెడ్డి జీవితాన్ని నడిపించిన మౌలిక సూత్రాలు. నేటి చిత్తూరు జిల్లా మదనపల్లె తాలూకా నారాయణ చెరువు గ్రామం వీరి స్వస్థలం. కోటిరెడ్డి జననం 1886లో ఈ పల్లెలోనే జరిగింది. వారి తండ్రి సిద్ధారెడ్డి, తల్లి నాగమ్మ. వీరికి తాతగారి పేరు పెట్టడం జరిగింది. వీరి పూర్తి పేరు కోటిరెడ్డి గారి కోటిరెడ్డి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా కోటిరెడ్డికి చిన్ననాటే రామాయణ భారతాలంటే ఇష్టం కలిగింది. ఆ కథల్లో కనిపించే మహోన్నతమైన విలువలు ఆయన జీవితాన్ని తీర్చిదిద్దాయి. ఆయన బాల్యం తన పల్లెటూరిలోనే సాగింది. ఆ తరువాత ఉన్నత చదువు కోసం మద్రాసు విశ్వవిద్యాలయంలో చేరాడు. ఎంతో శ్రద్ధతో చదివి BA పాస్ అయ్యాడు. ఆయన ఆలోచనలో మొదటి నుండి స్వాతంత్ర్యాలు నిండి ఉన్నాయి. అందుకే కోటిరెడ్డి మనసు న్యాయవాద వృత్తి మీద లగ్నమయ్యింది. దానితో న్యాయశాస్త్ర విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్ళి మిడిల్ టెంపుల్లో చదువుకున్నారు. కష్టపడి చదివి బారిస్టరై భారతదేశానికి తిరిగి వచ్చారు. మద్రాసులోనే న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ ఆరంభం అయ్యింది. చదువులో, జ్ఞానంలో ఆయన గొప్పవాడే కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి ఆయనకు అంతా అగమ్య గోచరమయ్యింది. ఆ వాతావరణానికి ఆయన మనసు సర్దుబాటు కాలేకపోయింది. కొద్ది రోజులు ఈ సంఘర్షణ అనుభవించాక కోటిరెడ్డి తన న్యాయవాద వృత్తిని వదిలిపెట్టేశారు. స్వాతంత్ర జీవనాన్ని మనసారా ఇష్టపడ్డ కోటిరెడ్డి కడప చేరి అక్కడే స్థిరపడ్డారు. తనకున్న కొద్ది పొలాన్ని సేద్యం చేసుకుంటూ వ్యవసాయదారునిగా స్వేచ్ఛగా జీవించడం మొదలుపెట్టారు. కోటిరెడ్డి దృష్టి పూర్తిగా భారత స్వాతంత్ర్య పోరాటం వైపు సాగింది. మహాత్మా గాంధీజీ అన్న ఆయన సిద్ధాంతాలన్న కోటిరెడ్డికి ఎంతో ఇష్టం కలిగింది. ముఖ్యంగా సత్యాహింసల శాంతి మార్గం కోటిరెడ్డిని చాలా ఆకర్షించింది. తొలి నుండి ఆయన ఆలోచనలు, ఆశయాలు అందుకు తగిన విధంగానే ఉండటం వల్ల స్వరాజ్య పోరాటంతో మమేకమయ్యారు. 1921వ సంవత్సరంలో మహాత్మా గాంధీజీ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించారు. సహాయ నిరాకరణ ఉద్యమం గురించి ప్రజల్లో గొప్ప అవగాహన కల్పించడానికి మహాత్ముడి ప్రసంగాలు ఎంతో దోహదం చేశాయి. గాంధీజీ రాయలసీమలో పర్యటించినప్పుడు కోటిరెడ్డి ఆయనతో కలిసి సాగి ప్రతి సభని విజయవంతం చేయడంలో ఎంతగానో కృషి చేశారు. సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు వీరికి ఆప్తులు. రాయలసీమలో హోమ్ రూల్ ఉద్యమ కార్యక్రమాలలో సర్వోత్తమరావు గారితో కలిసి పనిచేశారు. ఆంధ్ర మహాసభకు 1929లోను 1937లోను ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. స్వరాజ్య పోరాట కార్యకలాపాలలో పాల్గొనవలసిందిగా తన భార్య రామసుబ్బమ్మని కోటిరెడ్డి ఎంతో ప్రోత్సహించారు. రామసుబ్బమ్మ 1902వ సంవత్సరంలో కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా సుద్దపల్లెలో
కొనుదల రామచంద్రారెడ్డి అచ్చమాంబ దంపతులకు జన్మించారు. 1917 సంవత్సరంలో 15వ ఏట ఆమెకు కోటిరెడ్డితో వివాహం అయ్యింది. భర్తే ఆమెకు గురువయ్యాడు. ఆయన నేతృత్వంలోనే ఆమె ఇంగ్లీషు నేర్చింది. కొద్ది కాలానికి అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యం అలవడ్డాయి. దానికి తోడు ఆమెలో సహజంగా ఉన్న పట్టుదల, ఉత్సాహం ఆమెకు స్వాతంత్ర్య ఉద్యమంతో బలీయమైన అనుబంధం ఏర్పరచాయి. సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం మద్రాసులో ఎంతో బలంగా సాగింది. అప్పుడే ఆమె ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం చూపిన ఎగువను ధైర్యాన్ని కళ్ళారా చూశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా ధారపోయడానికి సంసిద్ధుడైన ఆంధ్రకేసరి త్యాగనిరతి రామసుబ్బమ్మని ఎంతో ప్రభావితం చేసింది. నాటి నుండి ఆమె తన కాలాన్ని, సమయాన్ని స్వాతంత్ర్య పోరాటానికే వినియోగించారు. 1938లో ఆమె కడప జిల్లా బోర్డు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఎంతో సమర్థవంతంగా తన బాధ్యతల్ని నిర్వహించి క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా తన పదవికి రాజీనామా చేశారు. 1940లో ఆమె మహిళా సమాజాన్ని ఏర్పాటు చేసి మహిళల హక్కుల్ని కాపాడడానికి ఎంతో కృషి చేశారు. దేశంలోని ప్రసిద్ధులైన అనేక మంది మహిళలతో ఆమె కలిసి పనిచేశారు. కడపలో మహిళా డిగ్రీ కళాశాల స్థాపనకు ఉద్యమించడమే కాక స్వయంగా ₹1,00,000 విరాళం అందించిన దాతృత్వం రామసుబ్బమ్మది. హోం రూల్ ఉద్యమం నాటి నుండి సాగిన కడప కోటిరెడ్డి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని మహాత్ముడి రాయలసీమ పర్యటన, సైమన్ కమిషన్ బహిష్కరణ, దండి ఉప్పు సత్యాగ్రహం మరెంతో ఉత్తేజితం చేశాయి. మహాత్మా గాంధీ వ్యక్తి సత్యాగ్రహం ఆరంభించినప్పుడు వ్యక్తి సత్యాగ్రహిగా ముందు నిలిచాడు. దాని ఫలితంగా కోటిరెడ్డిని అరెస్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. 1940లో తొలిసారి 8 నెలలు వెల్లూరు జైలులోను, తిరుచినాపల్లి జైలులోను కఠిన కారాగార శిక్ష అనుభవించారు. జైలు జీవితం ఆయనలోని ధైర్యాన్ని, స్వరాజ్య స్ఫూర్తిని మరింత శక్తివంతం చేసింది. తిరిగి ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ అరెస్ట్ అయ్యారు. వెల్లూరు జైలులోను, అమరావతి జైలులోను కఠిన కారాగార శిక్షకు గురయ్యారు. ఆ రోజుల్లోనే వారి తండ్రి మరణించారు. 1943 డిసెంబర్లో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. రెండవసారి జైలు నుండి తిరిగి వచ్చాక స్వాతంత్ర్యోద్యమంలో మరింత ఉత్సాహంతో పాల్గొన్నారు కోటిరెడ్డి. స్వాతంత్ర్య పోరాటంతో పాటుగా ఆంధ్రోద్యమంలో కూడా కోటిరెడ్డి వారి ధర్మపత్ని రామసుబ్బమ్మ ఎంతో కృషి చేశారు. రాయలసీమ ప్రాంతంలో ఖాదీ ప్రచారానికి వారు చేసిన కృషి గొప్పది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1952లో జరిగిన ఎన్నికల్లో కడప నుండి గెలుపొంది శాసనసభ్యులయ్యారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో మంత్రిగా కోటిరెడ్డి పనిచేశారు. రాయలసీమ కరువు సంఘానికి అధ్యక్షునిగా ఎంతో కృషి చేశారు. ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా శ్రీబాగు ఒప్పందంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. 95 ఏళ్ల సంపూర్ణ జీవితమంతా దేశం కోసం, సమాజం కోసం తప్పించి సమాజ సేవలో చరితార్థులైనారు కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు. పారిభాషిక పదాలు, అభిరుచులు అనుక్షణం తమ మాటల్లో వ్యక్తం అవుతాయి అనడానికి దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి సంభాషణలను చక్కని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఒకరోజు డాక్టర్ అనంత పద్మనాభరావు గారు శాస్త్రి గారిని భోజనానికి పిలిచారు. అతిథిగా వెళ్ళిన వెంకటరమణ శాస్త్రి గారు పద్మనాభరావు గారి శ్రీమతితో శాఖ పాకాలను గురించి తన అలవాట్లను చెబుతూ, అమ్మ నాకు
తాళవ్యాలే తప్ప దంత్యాలు లేవు, మీరు ఏమి చేస్తున్నారో అని చమత్కరించారట. దువ్వూరి వారు జీవిత చివరి దశలో పక్షవాతంతో బాధపడుతున్నారు. ఒకరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న కోర్లపాటి శ్రీరామమూర్తి గారు ఆయనను పరామర్శించటానికి వచ్చారు. మీ పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు. దానికి శాస్త్రి గారు నవ్వుతూ, ఏముంది, అచ్చుకో ప్రయత్నం హల్లుకో ప్రయత్నంగా ఉంది అన్నారట.